మగ్దుంపూర్ సిద్ధాశ్రమం ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెల్కటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు, మాతా డాక్టర్ సరళాదేవి పర్యవేక్షణలో శ్రీ సద్గురు చంద్రయార్యుల 22వ వర్ధంతి సందర్భంగా మగ్దుంపూర్ గ్రామంలో శోభాయాత్ర, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు చంద్రయార్యుల వర్ధంతి సందర్భంగా మగ్దుంపూర్ సిద్ధాశ్రమంలో డాక్టర్ మధుసూదనార్యులు, మాతా డాక్టర్ సరళాదేవి చేతుల మీదుగా రామభక్తులైన హనుమాన్ స్వాములకు అన్నప్రసాదన చేశారు. అలాగే పలువురు గ్రామస్తులకు, భక్తులకు కూడా అన్నప్రసాదన చేశారు. అందరికీ శుభ ఆశీస్సులు. సద్గురువులు శ్రీ చంద్రయార్యుల ఆదేశానుసారం ఆవిర్భవించిన 2 ఆశ్రమ సభ్యులు ఈరోజు వారి 22వ వర్ధంతిని జరుపుకున్నారు. వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశీస్సుల కొరకై వెలకటూరు గ్రామంలో కాకుండా మగ్దుంపూర్ గ్రామంలోనూ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి హనుమాన్ మాల వేసుకున్నటువంటి భక్తులకి, బసవాపురంలో హనుమాన్ మాల వేసుకున్నటువంటి భక్తులకి, మరియు ఖానాపూర్ హనుమాన్ మాల వేసుకున్నటువంటి భక్తులకి దగ్గర 120 మంది స్వాములకు ఈరోజు అన్న భిక్ష ఇవ్వటం జరిగింది సద్గురు చంద్రయార్యుల వర్ధంతి సందర్భంగా. అది కాకుండా సిద్ధాశ్రమం ఏర్పాటు చేయబడిన మగ్దుంపూర్ ఆశ్రమం మరియు సద్గురు చంద్రయార్యుల స్వగ్రామమైన మగ్దుంపూరులో ఈరోజు గ్రామస్తులందరికీ కూడా అన్న సంతర్పణ, అన్న వితరణ చేయటం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజు వారి యొక్క సంస్మరణకై శోభాయాత్ర, సద్గురువుల శోభాయాత్ర నిర్వహింపబడుతోంది. శోభాయాత్ర సందర్భంగా కోలాటాలు మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆశ్రమ సభ్యులే కాకుండా చాలామంది భక్తులు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందుకు వారందరికీ మా ఆశీస్సులు. అలాగే ఈ గురువుల సంస్మరణ మనందరికీ కూడా ఆశీర్వాదంగా మారుతుందన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ మరియు సిద్ధాశ్రమం ట్రస్టు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టుతున్నది. అంతటా నెలకొని ఉన్న పరమాత్ముడు ఒక రూపం దాల్చినప్పుడు శక్తి స్వరూపమై వెలసిల్లుతున్నాడు. ఆ శక్తి ఆరాధన, ఆ శక్తి ద్వారా మూల పురుషుడైనటువంటి పరమాత్మని తెలుసుకోవటమే మానవ జీవన గమ్యము. అది సద్గురువుల ద్వారా మనం తెలుసుకుని ఈ శక్తి ద్వారా అనంతమైనటువంటి పరమాత్ముని మనం తెలుసుకుని మానవ జీవన సాఫల్యాన్ని పొందగలరని ఆశిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.